ఇక్కడ కూడా ఎటువంటి మిల్క్ పదార్థం కానీ మిల్క్ ఫ్యాట్ కానీ ఉండదు. సో ఇవి కూడా ఈ అడల్ట్రేషన్ కూడా రకరకాల పేరుతో చేస్తున్నారు. కొన్ని చోట్ల 10% ఉంటే ఆల్మోస్ట్ 40-50% దాకా చేస్తున్నారు. ఎందుకంటే పబ్లిక్ కూడా కొన్నిసారి రకరకాల ఇప్సేస్ కోసం వాడడం వల్ల, అకేజన్స్కి వాడడం వల్ల వాళ్ళు కూడా ఆ పరిస్థితి బట్టి, ఆ అకేజన్ బట్టి, లేదంటే ఆ కస్టమర్ అడిగే బట్టి వాళ్ళు ఈ ఒక నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ దీపంకి పూజ చేసే అది ఒక రకమైన అడల్ట్రేషన్ ఉంటుంది. అట్లానే ఈ రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్స్, మళ్ళీ అట్లానే ఈ క్యాటరింగ్, మనం పెళ్ళికి వెళ్తాం కదా, అంటే రెషెట్ మెసెల్ వాల్యూ అంటారు. అది ఇట్ షుడ్ బి లెస్ దెన్ 24 ఉండాలి. అది మోర్ దెన్ 24 ఉండాలి. సో అది 40 to 43 ఉంటే ఆల్మోస్ట్ నార్మల్ అన్నట్లు. ఇది ఏం చేస్తారు, ఫస్ట్ మిల్క్ ఫ్యాట్లో పామ్ ఆయిల్ మిక్స్ చేస్తారు. పామ్ ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత అది వాల్యూ రేజ్ అయిపోతుంది, 48 to 50 అయిపోతుంది. ఇది మళ్ళీ అది 42 to 43 తీసుకురావాలి కదా, మళ్ళీ దానికి దాడా యాడ్ చేస్తారు, వనస్పతి యాడ్ చేసిన తర్వాత అది మళ్ళీ తగ్గిపోతుంది. మళ్ళీ 40 to 43 వచ్చిన తర్వాత మనం ఎక్కడ టెస్ట్ చేశారనుకోండి, మీరు ఎవరో ఎట్లా టెస్ట్ చేశారంటే అది 40 to 43 వస్తుంది. అంటే కెమికల్స్ని, ఈ వస్తువులు యూజ్ చేసి ఆ ఆర్ఎం వాల్యూని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో ఇట్లా వాళ్ళు ఇది ఒక మెయింటైన్ చేయడానికి ఒక కాంపాక్ట్ బిఆర్ మీటర్ అని చెప్పి ఉంది. అవునా, కాంపాక్ట్ బిఆర్ మీటర్ అని చెప్పి ఉంటుంది. వీళ్ళందరూ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు, అమ్మేవాళ్ళు, అది ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్. అది వాళ్ళు చెక్ చేసి దాని తగ్గట్టుగా అది తయారు చేస్తారు. సో బయట మీరు ఎక్కడ పోయి టెస్ట్ చేసినా ఇట్ విల్ బి 40 to 43. సో ఇది మనము ఈ యొక్క ఫసాయి వాళ్ళ హెల్ప్ ప్లస్ అట్లానే మన స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీషియల్స్ హెల్ప్ తీసుకుని ఒక అడల్ట్రేషన్ చేయడం జరిగింది. సో దీంట్లో మెయిన్ మన బెటా సిటోస్టెరైల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ షుడ్ బి వెరీ అది యాబ్సెంట్ ఉండాలి. బట్ అది మనకు ఇక్కడ చూస్తుంటే 20,000, చాలా చోట్ల కూడా చాలా టెస్టులు కూడా అట్లానే రావడం జరిగింది. ఇంకోటి టెస్ట్ చూస్తే కూడా అది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 18,865.8. సో ఇట్లా చాలా ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఈ ఒక్క గీలో మనము వాళ్ళు మిక్సింగ్ ఆఫ్ రిఫైన్డ్ పామ్ ఆయిల్, మిక్సింగ్ ఆఫ్ పామ్ కెర్నల్, అట్లానే పామోలిన్ ఆయిల్ చేయడం వల్ల చాలా ఇది ఈ ఆయిల్తో మనము వాళ్ళు కెమికల్స్ని మిక్స్ చేస్తారు. బెటా కెరోటైన్ అని చెప్పి ఒక కెమికల్స్ని మిక్స్ చేస్తారు. యాసిటిక్ యాసిడ్ ఎస్టర్ అని చెప్పి ఒక కెమికల్ మిక్స్ చేస్తారు. లాక్టిక్ యాసిడ్, మోనోగ్లిసరైడ్ అని చెప్పి అది కూడా మిక్స్ చేస్తారు. తర్వాత ఈ యొక్క ఫ్లేవర్స్ని చేస్తారు. వాళ్ళ ఫ్లేవర్లో ఇక్కడ క్లియర్ కట్ రాశారు వాళ్ళు. ఇక్కడ చూడండి, నాట్ టు బి యూజ్డ్ ఇన్ ప్యూర్ గీ అని చెప్పి ఇక్కడ క్లియర్ కట్ ఉంది. మీరు తర్వాత కూడా చూసుకోవచ్చు, ఈ బాటిల్లో ఉన్నాం. నాట్ టు బి యూజ్డ్ ఇన్ ప్యూర్ గీ అని చెప్పి వాళ్ళు క్లియర్ కట్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే, నేను అంతకుముందు చెప్పాను కదా, ఈ ఆర్ఎం వాల్యూ మెయింటైన్ చేయడానికి, బెటా స్టెరోస్టైల్ని చేయడానికి, ఈ అన్నీ కూడా మెయింటైన్ చేయడానికి వాళ్ళు ఈ ఒక టెస్ట్ చేయడం, ఈ ఒక యాడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ అట్లానే ఈ ఒక అరోమా రావాలి కదా, ఫ్రాగ్రెన్స్ రావాలి కదా, ఈ అన్నీ చేయడానికే ఈ కెమికల్స్ వాడుతుంటారు. సో ఈ ఒక కెమికల్స్ వాడడం వల్ల మనము there is a increase of trans fat where LDL levels will increase. LDL levels increase కావడంతోనే మనకు హార్ట్ డిసీజెస్, స్ట్రోక్స్, అట్లానే అదర్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సో మెయిన్ మనకు హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఎక్కువ కావడం జరుగుతుంది, హార్ట్ రిలేటెడ్ ఎలిమెంట్స్ ఎక్కువ కావడం జరుగుతుంది. అట్లానే ఈ ఈస్టర్స్ని యాడ్ చేయడంతో కూడా నేను చెప్పాను కదా అంతకుముందు, వీళ్ళు ఈస్టర్స్ కూడా కెమికల్స్ కూడా వాడుతున్నాం. మోనోగ్లైసరైడ్స్ ప్లస్ డైగ్లైసరైడ్స్ వాడడంతో కార్డియోవాస్కులర్ డైజెస్టివ్ ఇష్యూస్ కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. ముఖ్యంగా మనము లీవర్లో, కిడ్నీసు ప్లస్ స్కిన్ అలర్జీస్. ఈ మధ్యలో మీరు అన్న చాలా చోట్ల కూడా స్కిన్ అలర్జీస్ ఎక్కువ కావడం జరిగింది. డర్మా రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కువ రావడం జరిగింది. అట్లానే జిఐ ప్రాబ్లమ్స్ ఎక్కువతో, అట్లానే లాంగ్ టర్మ్ మెటబాలిక్ ఇష్యూస్. ఇప్పుడు మనం కొత్త రోగాలు ఎందుకు వస్తున్నాయంటే అప్పుడు ఎవరికి తెలియదు. నౌ ఇట్ హెస్ బికమ్ అ కామన్ థింగ్. మెటబాలిక్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. దానికంటే ఇంకా పబ్లిక్ని మభ్య పెట్టడానికి వీళ్ళందరూ కూడా మిస్ బ్రాండింగ్ చేయడం జరుగుతుంది.
100% న్యాచురల్ గీ, 100% దేశీ గీ, 100% ఫ్రెష్ ఫార్మ్ గీ, అట్లానే ప్రీమియం గీ, న్యాచురల్ గీ అని చెప్పి కూడా చేపడం జరుగుతుంది. సో ఇట్లా వీళ్ళు మిస్ బ్రాండ్ కూడా చేయడం జరుగుతుంది. ఈ ఒక పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, మీరు తీసుకున్న సబ్స్టెన్స్ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఏముంది, మీకు అనుమానం వస్తుందే మీరు ఇమీడియట్లీ అది మీరు చెక్ చేసుకోవాలి. అట్లానే ఎక్కడైనా మనకు తక్కువ రేట్లో దొరుకుతుంది లూజ్లో, ఇప్పుడు చాలా చోట్ల కూడా లూజ్గా అమ్ముతుంటారు, అది చాలా బ్యాడ్, చాలా అది అడల్ట్రేటెడ్ ఉంటుంది. సో అలాంటి ప్యాకేజ్ కానీ లూజ్ గీ, లేబర్స్ లేన గీ కొనొద్దని చెప్పి కోరుతున్నాను. మీరు అది స్మెల్ వస్తుందంటే మాత్రమే మీరు బాగా మంచి ఉంది అనడానికి లేదు. ఇది స్మెల్ బాగా స్మెల్ ఉంది, మంచి ఉంది, మంచి ప్యూర్ గీ ఉండొచ్చు, అది ఒక పారామీటర్ కాదు. మీరు చూడాలి అది కరెక్ట్ గీ ఉందా లేదా అనేది. ప్లస్ అట్లానే ఈ ప్యూర్ గీ ఉందని చెప్పి ఇలాంటి పోస్టర్స్ ఇస్తుంటారు, అది డజంట్ మీన్ దట్ దెర్ ఇస్ ఎ గీ అన్నది. అదంతా అడల్ట్రేటెడ్ ఉంటుంది, చాలా మిస్ బ్రాండింగ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర అంతా ఉంటుంది, వాళ్ళు అది టెస్ట్ చేస్తే ఇది ఉంటుంది. చూడండి ఇక్కడ 100% న్యాచురల్ అని రాశారు, 100% న్యాచురల్. సో మిల్క్ ప్రోడక్ట్ 100% న్యాచురల్ మిల్క్ ప్రోడక్ట్. సో అట్లానే ఈ ఎవరెవరు మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్త ఉండాలని చెప్పి చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళపైన చీటింగ్ కేసు, మన ఫుడ్ సేఫ్టీ రిలేటెడ్ కేసెస్ కట్టడం జరుగుతుంది. మనము సిస్టమేటిక్ రికార్డ్ బిల్డ్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.